హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. యుద్ధానికి ముందు. మర్నాడు యుద్ధం ప్రారంభమవుతుంది అనగా ఆ రాత్రి దుర్యోధనుడు తన సేనలోని ప్రముఖ యోధులను మీరు పాండవ సేనను నిర్మూలించటానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. తనకు 30 రోజులు పడుతుందని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు తాను వృద్ధుడు బలహీనుడు అయ్యాడు కనుక తనకు కూడా 30 రోజులు పడుతుందని అన్నాడు. కృపుడు తనకు 2 మాసాలు పడుతుంది అని అన్నాడు. అశ్వత్థామ తనకు 10 రోజులు పడుతుందని అన్నాడు. కర్ణుడు తనకు 5 రోజులు చాలు అన్నాడు. అది విని భీష్ముడు నవ్వి, కృష్ణుడు సహాయంతో అర్జునుడు ఎదురు పడనంత కాలము నువ్వు ఇలాగే ప్రగల్భాలు పలికి ఇంతకన్నా కూడా గొప్పలు చెప్పుకుంటావు అని అన్నాడు. ఈ సంగతి చారుల ద్వారా విని ధర్మరాజు అర్జునుడికి ఆ మాట చెప్పి, నువ్వు కౌరవ సేనను ఎంత కాలంలో నిర్మూలించగలవు అని అడిగాడు. దానికి అర్జునుడు, నీకెందుకు విచారం? మన యోధులు కౌరవ సేనను నిస్సంశయంగా నిర్మూలించగలరు. నన్నడిగితే 3 లోకాలు ఎత్తివచ్చిన ఒక్క క్షణంలో జయించగలను అని అంటాను. ఎందుకంటే నా దగ్గర పాశుపతాస్త్రం ఉంది. అది భీష్మ ద్రోణ కృప కర్ణుల వద్ద లేదు. కానీ అలాంటి అస్త్రంతో అందరినీ చంపరాదు అని అన్నాడు. మర్నాడు తెల్లవారగానే కౌరవ సేనలు పాండవ సేనలకేసి నడిచాయి. దుర్యోధనుడి పక్షాన ఉన్న రాజులలో పరస్పర అభిమానము విజయకాంక్ష కనిపించాయి. కురుక్షేత్రం మధ్యలో దుర్యోధనుడు శిబిరం నిర్మించి దాన్ని మరొక హస్తినాపురంలాగా తయారు చేయించాడు. అది నగరంలా ఉంది, కానీ శిబిరంలా లేదు. అదే విధంగా పాండవ సేనలు కూడా యుద్ధ భూమికి కదిలి వచ్చాయి. ఉభయ పక్షాల సేనలు 2 మహాసముద్రాలలాగా కురుక్షేత్రంలో కూడేసరికి మిగిలిన ప్రపంచంలో పిల్లలు, స్త్రీలు, ముసలివాళ్లు మాత్రమే మిగిలారు. యుద్ధం ప్రారంభం కాబోతూ ఉండగా వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, నీ కొడుకులకు మిగిలిన రాజులకు కాలం మూడింది. నువ్వు వారి కోసం దుఃఖించటం అనవసరం. నువ్వు యుద్ధాన్ని చూడగోరినట్టయితే నీకు దివ్య దృష్టి ఇస్తాను. దాని సహాయంతో నువ్వు యుద్ధరంగంలో ఏమేమి జరుగుతున్నదో చూడగలుగుతావు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహర్షి, జ్ఞాతుల చావు కళ్ళారా ఎలా చూసేది? యుద్ధం గురించి వివరాలు వింటాను. అందుకు ఏదైనా పద్ధతి ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు వ్యాసుడు, యుద్ధరంగమంతా రాత్రింబగళ్ళు ఈ సంజయుడి కళ్ళ ముందు కనబడేటట్టు చేస్తాను. అతను నీకు యుద్ధ క్రమమంతా చెబుతాడు అన్నాడు. అదే విధంగా సంజయుడు యుద్ధ వార్తలను ధృతరాష్ట్రుడికి తెలుపుతూ వచ్చాడు. యుద్ధ ఆరంభానికి ముందు కౌరవ సేనకు సర్వసేనాని అయిన భీష్ముడు యుద్ధం చేయబోతున్న రాజులతో, రాజులారా, మీకందరికీ స్వర్గ ద్వారాలు తెరచి ఉన్నాయి. ఆ ద్వారం గుండా ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళండి. క్షత్రియులకు ఇదే సరైన మార్గం. నిర్భయంగా పోరాడండి. క్షత్రియుడు వ్యాధిగ్రస్తుడై మంచాన పడి చావరాదు అన్నాడు. భీష్ముడు రణరంగంలో నిలిచి ఉండగా యుద్ధరంగంలోకి అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు తప్ప మిగిలిన రాజులంతా యుద్ధ ఘోషతో కదిలారు. ఉభయ సైన్యాలు వ్యూహంలో తీర్చిదిద్దబడ్డాయి. పాండవ సేనకు భీముడు ముందు నడిచాడు. శిఖండి సైన్యం వ్యూహం మధ్యలో ఉన్నది. కుడి పార్శ్వాన్ని సాత్యకి రక్షిస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు వ్యూహమంతటా సంచరిస్తున్నాడు. కృష్ణుడు సారథిగా రథం మీద కూర్చున్న అర్జునుడు 2 సేనల మధ్య తన రథాన్ని నిలపమని కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు అలాగే చేసి, అర్జున, భీష్మ ద్రోణులు మొదలుగా గల కౌరవ వీరులను చూడు అన్నాడు. అర్జునుడికి తన ఎదట కనిపించిన వారు అతనికి తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనమలు అయిన బంధుజనం. యుద్ధంలో వారినందరినీ చంపాలి అనేసరికి అతనికి కంపరం పట్టుకున్నది. చేతి నుంచి గాంధీవం జారిపోతున్నట్టు అనిపించింది. అతను కృష్ణుడితో, యుద్ధంలో ఈ బంధువుల్ని చంపటంలో గల మేలేది నాకు కనబడదు. నాకు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు అంటూ దుఃఖంతో రథంలో కూలబడ్డాడు. అది చూసి కృష్ణుడు, అర్జున, నీకిదేం బుద్ధి? ఇది స్వర్గానికి దారి తీయదు, అపకీర్తి తెస్తుంది. వీరుడువైన నీకిది తగదు. చావు బతుకుల్ని గురించి బుద్ధిమంతులు శోకించరు. ఆత్మకు ఒక దేహం శాశ్వతం కాదు. దానికి దేహాలు వస్తాయి, పోతాయి. ఆత్మ చచ్చేది కాదు, చంపేది కాదు. అది చినిగిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా జీర్ణమైన దేహాలను విడిచి కొత్త దేహాలను ధరిస్తుంది.
అందుచేత నువ్వు యుద్ధానికి సిద్ధపడు. క్షత్రియుడికి యుద్ధం చేయటం ఉత్తమమైన ధర్మం. యుద్ధం మాని కీర్తికి స్వర్గానికి దూరం కాకు. అపకీర్తి కన్నా మరణం మేలు. యుద్ధంలో గెలిచావా భోగాలు అనుభవిస్తావు, చచ్చావా స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. సుఖ దుఃఖాలను లాభాలాభాలను జయాపజయాలను సమంగా చూడటం బుద్ధిమంతుల లక్షణం అంటూ అర్జునుడికి కృష్ణుడు హితబోధ చేశాడు. కృష్ణుడి బోధల వల్ల అర్జునుడి మనసు మారింది. అతని సంశయాలు తొలగాయి. ఇంతలో ధర్మరాజు తన కవచం విప్పి తన ఆయుధాన్ని పక్కన పెట్టి రథం నుంచి దిగి చేతులు జోడించుకొని కాలినడకన భీష్ముడికేసి బయలుదేరాడు. అది చూసి అర్జునుడు మిగిలిన పాండవులు రథాలు దిగి ధర్మరాజు వెనకగా బయలుదేరారు. అతని వెనకగా కృష్ణుడు కూడా వెళ్ళాడు. అర్జునుడు ధర్మరాజును, రాజా, మమ్మల్ని విడిచిపెట్టి ఇలా శత్రుసేనకేసి వెళుతున్నావెందుకు అని అడిగాడు. భీమ, నకుల, సహదేవులు కూడా ధర్మరాజును అదే ప్రశ్న వేశారు. వాళ్ల ప్రశ్నలు విని కూడా జవాబు చెప్పకుండా ధర్మరాజు ముందుకు సాగాడు. కృష్ణుడు నవ్వుతూ వారితో, ఆయన ముందుగా భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, శల్యుణ్ణి అనుమతి కోరి తర్వాత యుద్ధం ప్రారంభిస్తాడు. అలా పెద్దల అనుమతితో యుద్ధం చేస్తే విజయం లభిస్తుంది అన్నాడు. ఈలోపుగా కౌరవ సేనలో రకరకాల మాటలు పుట్టాయి. చిచ్చి, ఈ ధర్మరాజు క్షత్రియ కులం చెడబుట్టాడు. యుద్ధం చేయటానికి భయపడి తన తమ్ములతో సహా భీష్ముణ్ణి శరణు వస్తున్నాడు. అటువంటి తమ్ములుండగా ఇతను భయపడడం ఎంత సిగ్గుచేటు. తీరా యుద్ధం చేయవలసి వచ్చేసరికి గుండె జారిపోయి ఉండుంటుంది అనుకున్నారు కౌరవ యోధులు. వాళ్లకు దుర్యోధనుడి పక్షం మీద గౌరవం పెరిగింది. రెండు సేనలలో వాళ్ళు భీష్ముడితో ధర్మరాజు ఏమంటాడో, భీష్ముడు ఏం సమాధానం చెబుతాడో, యుద్ధమంటే ఒళ్ళు పొంగే భీముడు ఏమంటాడో, కృష్ణార్జునులు ఏం మాట్లాడతారో వినాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ధర్మరాజు తన తమ్ములతో భయంకరమైన శత్రు సైన్యంలోకి జొరబడి అతి వేగంగా భీష్ముణ్ణి సమీపించి ఆయన పాదాల మీద పడి, తాతా, యుద్ధంలో ఎవరూ ఎదుర్కోలేని నీతో యుద్ధం చేయటానికి నీ అనుమతి కోసం వచ్చాం. నువ్వు మాకు నీ అనుమతి ఇచ్చి ఆశీర్వదించు అన్నాడు. దానికి భీష్ముడు, నువ్వు ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. యుద్ధం చెయ్యు, గెలుస్తావు. నా నుంచి ఏ వరం కావాలన్నా కోరుకో. అందువల్ల నీకు అపజయం కలగదు. ధనం మనిషిని దాసుణ్ణి చేస్తుంది. అందుచేత నేను కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది. నువ్వు దానికి భంగం కలగకుండా ఏ వరమైనా కోరుకోవచ్చు అన్నాడు. ఓటమి ఎరగని నిన్ను ఈ యుద్ధంలో మేము ఓడించే ఉపాయం ఏది? మా శ్రేయస్సు కోరిన వాడివైతే చెప్పు అన్నాడు ధర్మరాజు. అదే నాకు తెలియదు. యుద్ధంలో నన్నెవడు జయించలేడు. నాకు యుద్ధంలో చావు కూడా లేదు. మరొక్కసారిరా అన్నాడు భీష్ముడు. ధర్మరాజు భీష్ముడికి నమస్కారం చేసి ద్రోణుడి రథం వద్దకు తమ్ములతో సహా వెళ్ళి ద్రోణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, బ్రాహ్మణోత్తమ, యుద్ధం చేయటానికి నీ అనుమతి కోరవచ్చాను. నీ ఆజ్ఞ లేకుండా శత్రువులను ఎలా జయించగలను అని అన్నాడు. దానికి ద్రోణుడు, రాజా, నువ్వు యుద్ధం తలపెట్టగానే ముందుగా నన్ను వచ్చి చూసావు కావెందుకు? అందుకుగాను నీకు అపజయం కలిగేటట్టు శపించ ఉండవలసినదే. కానీ ఇలా వచ్చావు గనక నేను సంతోషించాను. యుద్ధం చెయ్యు, గెలుస్తావు. నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పు. యుద్ధ సహాయం తప్ప మరేదైనా చేస్తాను. కౌరవుల ఉప్పు తిన్నందువల్ల వారి కోసం యుద్ధం చెయ్యక తప్పదు అన్నాడు. మీరు కౌరవుల తరపునే యుద్ధం చెయ్యండి. నాకు మీ విజయ ఆశీర్వాదం చాలు అన్నాడు ధర్మరాజు. నీకు కృష్ణుడు తోడు ఉండగా విజయానికి లోటు లేదు. తప్పక జయిస్తావు అన్నాడు ద్రోణుడు. నిన్ను ఓడించటం ఎవరికి సాధ్యం కాదు. అలాంటి నిన్ను మేము ఎలా ఓడించగలమో చెప్పు అని ధర్మరాజు ద్రోణుణ్ణి అడిగాడు. నేను యుద్ధం చేస్తున్నంత కాలము నీకు విజయం కలగదు. అందుచేత నువ్వు నీ తమ్ములు సాధ్యమైనంత త్వరగా నన్ను చంపేయండి అన్నాడు ద్రోణుడు. అందుకే నిన్ను అడిగాను. నిన్ను చంపే ఉపాయమేది అని ధర్మరాజు మళ్ళీ అడిగాడు. నేను అస్త్రం పట్టి ఉండగా నన్నెవ్వడూ చంపలేడు. కానీ అప్రియం ఏదైనా నా చెవుల పడితే అది కూడా నమ్మదగిన వాడు చెబితే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నాడు ద్రోణుడు. తర్వాత ధర్మరాజు కృపుడి వద్దకు వెళ్ళి, గురువర్య, మీ అనుమతితో యుద్ధం ప్రారంభించి విజయం పొందగోరి వచ్చాను అన్నాడు.
కృపుడు కూడా సంతోషించి భీష్మ ద్రోణులు చెప్పినట్టే యుద్ధ సహాయం తప్ప మరేదైనా కోరుకోమని అన్నాడు. నువ్వు ఎలా చేస్తావు అని అడగడానికి సిగ్గుపడుతూ ధర్మరాజు దీనంగా నిలబడ్డాడు. అది చూసి కృపుడు, నన్ను ఎవరూ చంపలేరు, వెళ్ళి యుద్ధం చెయ్యు, నీకు జయం కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ధర్మరాజు కృపుడి వద్ద సెలవు పుచ్చుకొని శల్యుడి వద్దకు వెళ్ళి, మామా, యుద్ధం చేయటానికి అనుజ్ఞ ఇవ్వు, నీ అనుమతితో శత్రువులను జయిస్తాను అన్నాడు. శల్యుడు కూడా తన అనుమతి ఇచ్చి ధర్మరాజుకు జయం కలగాలని ఆశీర్వదించి యుద్ధంలో సహాయం తప్ప ఇంకేదైనా కోరమన్నాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, యుద్ధ ప్రయత్నాల సమయంలో కర్ణుడి వధకు తోడ్పడమని కోరాను, అదే నేనిప్పుడు మళ్ళీ కోరుతున్నాను అన్నాడు. ధర్మరాజా, తప్పక సహాయం చేస్తాను, నీకు యుద్ధంలో జయం కలుగుతుందని శపథం చేస్తున్నాను, వెళ్ళి యుద్ధం చెయ్యు అన్నాడు శల్యుడు. ధర్మరాజు తన తమ్ములతో సహా కౌరవసేన నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి, కర్ణ, నువ్వు భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంతకాలము దుర్యోధనుడి పక్షాన యుద్ధం చెయ్యవు కదా, అంతదాకా పాండవుల పక్షాన యుద్ధం చెయ్యకూడదా? భీష్ముడు పడిపోయినాక కౌరవ పక్షాన యుద్ధం చేయవచ్చు అన్నాడు. నేను దుర్యోధనుడి కోసం ప్రాణాలైనా ఇస్తాను గాని అతనికి ఎన్నడూ అపకారం చేయను అన్నాడు కర్ణుడు. కౌరవ సేన నుంచి బయటకు వచ్చిన ధర్మరాజు రెండు సేనల మధ్య నిలబడి కౌరవ సేనకేసి తిరిగి, మీలో ఎవరైనా మాకు సహాయం చేయగోరితే రండి అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడైన యుయుత్సుడు ధర్మరాజు పట్ల అభిమానం కలవాడై, నువ్వు కోరితే నేను నీ పక్షానికి వచ్చి కౌరవులతో యుద్ధం చేస్తాను అన్నాడు. అందుకు ధర్మరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆయన తన స్థానానికి తిరిగి వచ్చి కవచం ధరించాడు. అందరూ తమ తమ రథాలు ఎక్కారు. యోధులందరూ శంఖాలు పూరించారు. భేరులు మోగాయి. యుద్ధం ప్రారంభమైంది. ఇదేనండి ఇవాల్టి భాగం. మహాభారతం చందమామ కథలు శ్వేతుడి మరణం అనే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.